హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఈరోజైతే మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈరోజు చికెన్ పిక్లు అయితే అంటే చికెన్ పచ్చడి అయితే పెట్టబోతున్నాను. ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి. నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని దీనికి కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ అయితే చెయ్యాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం 1 స్పూను సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ మళ్ళీ తర్వాత అయితే కలపాలండి, ముందైతే కలపకూడదు. కొంచెం 1 స్పూన్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందాము. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి మ్యాగ్నేట్ అయితే చేస్తాను. బాగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. చూసేయండి, ఇది ఒక 10 నిమిషాలు పక్కనైతే ఉంచుకుందాం. ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను, మసాలాలు అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇదే స్పూన్ తోటి ఒక 4 స్పూన్లు ధనియాలు, అన్నీ ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. మెంతులు మాత్రం 2 స్పూన్లు వేసుకోవాలి, ఎందుకంటే మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు. చాలు మెంతులు. ఇప్పుడు ఆవాలు అయితే వేసుకోవాలి 4 స్పూన్లు. ఆవాలు 4 స్పూన్లు వేసుకోవాలి. 10 లవంగాలు అయితే తీసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క ఒక 4 ముక్కలు అయితే సరిపోతుంది. ఇవి వీటికి వేసే మసాలాలు, చికెన్ పికిల్కి వేసే మసాలాలు అయితే ఇవి. వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని అయితే మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. చూడండి, డ్రై రోస్ట్ అయితే చేశాను. ఇది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మిక్సీ పట్టుకుందాం, పౌడర్ చేసుకోవాలి వీటిని. కేజీకి అయితే ఈ గ్లాస్తో 3 గ్లాసుల ఆయిల్ అయితే పడుతుందండి. చికెన్కి ఎక్కువ అవసరం లేదు, 3 గ్లాసులు పడుతుంది. చూడండి ఆయిల్ క్వాంటిటీ ఎంత ఉందో. ఇది హీట్ అయినాక మనం చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ అయితే హాఫ్ కేజీ వేసుకున్నాము, హాఫ్ తర్వాత వేసుకున్నాము. అంటే మొత్తం వేస్తే చాలా టైం పడుతుంది బాయిల్ అవ్వటానికి, ఫ్రై అవ్వటానికి. అందుకని నేను హాఫ్ అయితే వేస్తున్నాను. చికెన్ అయితే వేసాను ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అవి పేలుతాయి. కొంచెం ఎడంగా ఉండండి వేసేటప్పుడు. దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పౌడర్ అయితే చేసుకుందాం. వీటిని బరగ్గా అయితే వేసుకోవద్దు, మెత్తగా వేసుకోవాలి. మెత్తన పౌడర్ అయితే రెడీ అయిపోయింది.
చికెన్ వైపు అయితే ఒక లుక్ వేద్దాం. చేసుకోవడం కష్టం కానీ తినటం ఈజీ. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ క్వాంటిటీలో మనం అయితే తీసి పక్కన ఉంచుకోవాలి. పకోడీలాగా వేగిపోయినాయి చూడండి. అలా ఉండాలి, గలగల సౌండ్ రావాలి. చూడండి శబ్దం ఎలా వస్తుందో. ఇంకొంచెం ఉంది చికెన్, అది కూడా వేసి అంతా మనం చట్నీ అయితే రెడీ చేసుకున్నాం. పికిల్ అయితే అలా పకోడీలాగా అయితే వేగిపోవాలి. మొత్తం అయితే వేపేసానండి. ఇప్పుడు మనం చికెన్ని పికిల్ పెట్టడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి పికిల్ అయితే సిద్ధం చేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే అది కూడా పిచ్చిలిపోతుంది. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఆయిల్ అయితే నేను చూపించాను కదా, 3 గ్లాసులు. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకోవాలి ఇందులో. ఇప్పుడైతే 4 టేబుల్ స్పూన్ల గరం మసాలా, ఇందాక మనం పట్టించుకున్నాం కదా అది, 4 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు అయితే మనం 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఎందుకంటే ఇందాక 1 స్పూను యాడ్ చేసాం కదా మ్యాగ్నేట్ చేసేటప్పుడు. ఇప్పుడు 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. దీన్ని అయితే మనం ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి, అన్నీ దీనికి పట్టేంత వరకు. 10 మినిట్స్ కూడా సరిపోదులే, ఒక 8 మినిట్స్ ఉడికించుకుందాం. మసాలా అన్నీ ఇందులో దిగిపోవాలి. కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి, మీ కారాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ తినగలము అనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటామంటే తక్కువ వేసుకోండి. ఇంకో 5 మినిట్స్ అయితే దీనికి ఇంగ్రీడియంట్స్ పట్టుతాయి. ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే పట్టినాయి పికిల్కి. ఇంక మనమైతే స్టవ్ బంద్ చేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే లెమన్ పిండుకోవాలి. బంద్ చేశాను. ఇది రూమ్ టెంపరేచర్కి రావాలి, పూర్తిగా చల్లారిపోవాలి, అప్పుడే లెమన్ పిండాలి. ఎలా ఉంది నా పికిల్? చికెన్ పికిల్, నేను చేసిన చికెన్ పికిల్. ఇది నాకు ఇంకా మంచిగా కనపడుతుంది, కలర్ఫుల్గా. పెద్ద సైజు ఉన్నాయి నిమ్మకాయలు, ఇవైతే 4 అయితే సరిపోతాయి పికిల్లోకి. చిన్న సైజు మీడియం సైజు ఉంటే మాత్రం 6 అయితే పడతాయండి. చికెన్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి లెమన్స్ అయితే పిండుతున్నాను. ఇందాక చూపించాను కదా మీడియం సైజు 4 నిమ్మకాయలు అయితే తీసుకొని రసం అయితే ఇందులో పిండేసుకోవాలి. పికిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుందాము.
చూడండి ఎంత థిక్గా రెడ్ కలర్లో ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. ఎమ్మి ఎమ్మి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.